హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో కమ్మటి పప్పుచారు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా త్వరగా కూడా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోనికి తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఈ పప్పుచారుని ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. మరి ఈ పప్పుచారు కోసం ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక టీ గ్లాస్ అంతా కందిపప్పు వేసుకొని 2 సార్లు కడిగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అందులో తగినంత పసుపు, కారం, జీలకర్ర, కొంచెం ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. ఈలోపు ఇక్కడ చింతపండు కూడా నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇక్కడ బాగా మెత్తగా రుబ్బేసుకోవాలి. ఇందులో తగినంత చింతపండు రసము, తగినంత వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు తాలింపు గింజల్ని వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మీకు నచ్చితే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. ఇంకా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటా కూడా వేసుకోవాలి. ఈ టమాటా అంతా కూడా కొంచెం మెత్తగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా అంతా కూడా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఉడికించుకున్న పప్పుని కూడా ఇందులో వేసేసుకొని తగినంత సాల్ట్, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ సాంబార్ పౌడరు, కొత్తిమీర వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మంచిగా ఒక 5 మినిట్స్ ఈ పప్పుచారుని మరిగించుకోవాలి. పప్పుచారు ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా పప్పుచారు రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. వేడి వేడి అన్నంలోనికి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.